న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లోని పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వేలాది మంది పాస్టర్లకు గౌరవ వేతన విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు. మానవాళి కోసం జీసస్ చేసిన అంతిమ త్యాగాన్ని గుడ్ ఫ్రైడే రోజున మనం గుర్తు చేసుకుంటామని మాజీ సీఎం జగన్ వెల్లడి. మానవాళి పట్ల ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం ఇదే జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశమని వ్యాఖ్య. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ల పేర్లు చేర్చడం బీజేపీ విద్వేషమని దుష్ప్రచారం చేయడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం. సోనియా, రాహుల్ ఇదే కేసులో బెయిల్పై ఉన్నారన్న పురంధేశ్వరి. బీజేపీ కేంద్రంలో అధికారంలో లేనప్పుడు నమోదైన కేసుపై బురద జల్లడం సరికాదని వ్యాఖ్య. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వేలాది మంది పాస్టర్లకు గౌరవ వేతన విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 8,427 మంది పాస్టర్లకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సమయంలో పలు సందర్భాల్లో పాస్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశాల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే పాస్టర్లకు గౌరవ వేతనం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ హామీని అమలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ మానవాళి కోసం జీసస్ చేసిన అంతిమ త్యాగాన్ని గుడ్ ఫ్రైడే రోజున మనం గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశం అంతటి సహనం, అవధులేని త్యాగం ఇదే జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశమని అన్నారు. కరుణామయుడు యేసుక్రీస్తును సిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ల పేర్లు చేర్చడం బీజేపీ విద్వేషం అని దుష్ప్రచారం చేయడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మండిపడ్డారు. సోనియా, రాహుల్ ఇదే కేసులో బెయిల్పై ఉన్నారని, బీజేపీ కేంద్రంలో అధికారంలో లేనప్పుడు నమోదైన కేసుపై బురద చల్లడం సరికాదన్నారు. ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. కానీ మీరందరూ కూడా చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, మేము ఈ చట్టంలో తలదూర్చలేము, ఈ చట్టాన్ని మీరు రద్దు చేయడం లేదు, స్టాటస్ కో మాత్రమే ఇచ్చారు. స్టాటస్ కో ఇస్తూ ఏమని చెప్పారు, ఏదైతే వక్ఫ్ భూములు, వక్ఫ్ ఆస్తులు ఇప్పటి వరకు కూడా గుర్తించబడ్డాయో లేకపోతే నోటిఫై చేయబడ్డాయో, ఇవి వక్ఫ్ ఆస్తులు అని ఏవైతే నోటిఫై చేయబడ్డాయో దానిలో మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చేయక ముందే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అదే కదా అంది. ఇప్పటి వరకు భూములు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము తలదూర్చమనే కదా చెప్పింది. సో ఇవాళ కొత్తగా చెప్పింది ఏమిటి? సో అదే ఇవాళ కోర్టు మళ్ళీ చెప్పింది, మీరు ఆ ఆస్తుల విషయంలో మార్పులు చేర్పులు చేయొద్దు అని చెప్పారు. అదే విధంగా ఏమన్నారు, బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, దానిలో మీరు మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చూసినట్లయితే చట్టం ఏమని చెప్తుంది, వక్ఫ్ బిల్లు కనుక మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బిల్లు ఏమని చెప్తుంది, వక్ఫ్ బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఒకవేళ వారికి 5 సంవత్సరాల కాల పరిమితి ఉందనుకోండి, చట్టం చేసుకున్నప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు మిగిలిన్నాయి. మేము ఆ 2 సంవత్సరాలు మేము తలదూర్చు, ఆ 2 సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ కొత్త కౌన్సిల్ కావచ్చు, కొత్త బోర్డు కావచ్చు, మీరు నియామకం చేస్తున్నప్పుడు బిల్లులో ఉన్నటువంటి నిబంధనలు మీరు ఫాలో కావాలి అని చెప్పి, ఫాలో అవుతాము అని చెప్పి బిల్లే చెప్తుంది. చట్టంలోనే ఉంది, మేము చేసినటువంటి చట్టంలోనే ఉంది.
కనుక ఆ ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి కాలపరిమితి ఇంకా ఉన్నటువంటి కౌన్సిల్ కావచ్చు, బోర్డుల్లో కావచ్చు, మేము తలదూర్చే ప్రసక్తి లేదు అని చాలా ఖచ్చితంగా కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం కూడా. ఈ రెండు అంశాల మీద కొంచెం ఇబ్బంది లేవనెత్తారు. అదేవిధంగా ఏమిటంటే ప్రాక్టీసింగ్ ముస్లిం ఎవరు అనేటువంటి అంశం మీద కొంచెం క్లారిటీ ఇవ్వమన్నారు. అది త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో పెద్ద ప్రచారం ఏమిటంటే మదర్సాలు కూల్చేస్తారు, మస్జిద్దులు కూల్చేస్తారు, ఆస్తులు తీసేసుకుంటారు. ఎక్కడా కూడా ఇది జరగదండి. ఇది జరిగే విషయం కాదు. మొన్న నేను ప్రెస్లో చెప్పినట్లుగా వక్ఫ్ వేరు, వక్ఫ్ బోర్డు వేరు. వక్ఫ్ అనేది మతపరమైనటువంటి ధార్మిక ఏదైతే ప్రాక్టీస్లు ఉంటాయో వాటికి సంబంధించింది వక్ఫ్. వక్ఫ్ బోర్డ్ అన్నది ఆస్తుల యొక్క మేనేజ్మెంట్. ఏ కారణం చేత నేను నా భూమిని నేను అల్లా మీద గౌరవంతో నేను ఇచ్చాను వక్ఫ్కి, అది వక్ఫ్ అవుతుంది. నేను ఇచ్చినటువంటి ఆస్తిని సవ్యంగా ఏ కారణం కోసమైతే నేను ఇచ్చాను ఆ కారణం కోసం వినియోగపడుతున్నదా లేదా అని చూసేటువంటి బాధ్యత వక్ఫ్ బోర్డుది. ఈ రెండు మనం చాలా చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వక్ఫ్ వేరు, వక్ఫ్ బోర్డు వేరు. వక్ఫ్లో ఎప్పుడు కూడా మనం తలదూర్చటం లేదు, మతపరమైనటువంటి అంశాల్లోకి వెళ్ళడం లేదు. మేనేజ్మెంట్ వరకే మనం పరిమితం అయ్యి ఆ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి బోర్డులోనే మార్పులు చేర్పులు చేయటం జరుగుతుంది, అంతే. కనుక నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వారు ఏదైతే పర్సెప్షన్ వారు తెలియజేశారు అది చెంపపెట్టు కాదు. దానికి ఆల్రెడీ మేము కట్టుబడి ఉన్నాము అనేది ఒకటి మీ మాధ్యమంగా తెలుస్తూ, మతపరమైనటువంటి ఆచార వ్యవహారాల్లోకి ఎప్పుడు కూడా మేము తల దూర్చము అనేటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ, ఈ అన్ని విషయాలు మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుగా ప్రెస్ యొక్క ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవటం జరిగింది. ఇప్పుడు మనం ఈ వక్ఫ్కి సంబంధించి కరపత్రం రిలీజ్ చేసుకుంటాము. వర్షాకాలం ప్రారంభం నాటికి విజయవాడ నగరంలో అన్ని వరద నీటి కాలువల పూడికతీతతో పాటు మరమ్మతులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలు పరిష్కరించడంపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అక్కడ పనులు ఎంతో వేగవంతంగా మొదలైనాయి. దాదాపు 5,000 మంది యాక్చువల్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. దాదాపు 600 నుంచి 700 డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, జేసీబీలు కావచ్చు, ప్రొక్లైన్లు కావచ్చు, ట్రక్స్ కావచ్చు వస్తాయి. ఈ నెలాఖరకు ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ 100%, దాదాపు ఐ థింక్ 15,000 మంది పైగా అక్కడ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో డిఫరెంట్ వర్కర్స్ వర్క్ చేస్తుంటారు. ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ 3 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా చేయడం జరిగింది. అయితే మైలవరం యొక్క శాసనసభ్యులు యాక్చువల్గా ఈ యొక్క చిన్నలంక, పెద్దలంక ఏదైతే కొంత వచ్చి గుంటూరులో ఉంది, కొంత గుంటూరు జిల్లాలో, కొంత కృష్ణా జిల్లాలో ఉంది. దాని మీద మైలవరం శాసనసభ్యులు, కొండమ్మ శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీ చిన్ని వీళ్ళందరూ యాక్చువల్గా దీన్ని స్టడీ చేసి నాకు చెప్పడం జరిగింది. నాకు మరియు ఈ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన మినిస్టర్ గారికి కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. వాళ్ళందరూ డిస్కస్ చేశారు, నాతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు ఫిజికల్గా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ సిటీ, మంచి స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ లెవెల్. ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, మీరు కట్టే స్పోర్ట్స్ సిటీ ఎలా ఉండాలంటే ఇక్కడికి ఒలింపిక్స్ వచ్చేటట్టు చేయాలి. ఒలింపిక్స్ రావాలంటే అలాంటి స్టాండర్డ్ కావాలి, అలాంటి స్టాండర్డ్లో కట్టాలి. దానికి ఒక మంచి ల్యాండ్ చూడమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద శాసనసభ్యులు వీళ్ళందరూ, ఎంపీ గారు, బొండమ్మ గారు ఐడెంటిఫై చేశారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారు, నేను, మిగతా అధికారులు వచ్చి చూసాము. అయితే దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ, తర్వాత దీనికి సంబంధించిన సిఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ ఒక కంబైన్ కమిటీ వేసి దీని మీద స్టడీ చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాను. ఒక 30 డేస్లో, 30 రోజుల్లో దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక ఐలాండ్, ఈ 2 లంకలు ఐలాండ్ లాగా ఉన్నాయి. అయితే ఎంతో కాలం నుంచి ఇక్కడ రైతులు ఎవరికైతే పట్టాలు ఇచ్చారు అసైన్మెంట్స్కి, వాళ్ళ భూములు చేసుకుంటూ ఉంటారు యాక్చువల్గాను.
అయితే వాళ్ళు కూడా ఎక్కువ ఆహ్వానించారు. మా భూములు కూడా తీసుకోండి సార్, ఇక్కడ ఏదైనా మంచి యాక్టివిటీ చేయండి, మా భూములకు కూడా మంచి రేట్ వస్తుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇక్కడ ఉన్న రైతులు కూడా యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్గా నేను, కలెక్టర్ గారు, శాసనసభ్యులు రావడం జరిగింది. ఖచ్చితంగా ఒక నెల లోపల దీన్ని స్టడీ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని స్టడీ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఆ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వివరిస్తాము. వారు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ముందుకు పోయి ఏం చేయాలని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విజయవాడకు చెందిన ఓ ట్రావెల్స్ బస్ హైదరాబాద్ వెళ్లే క్రమంలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వారధి వైపు నుంచి జాతీయ రహదారి మీదుగా భవానీపురం వెళ్తుంది. బస్టాండ్ సమీపానికి చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కనాపాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సుల నుంచి మంటలు ఎగిసిపడడాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది, పోలీసులు భావిస్తున్నారు. అమరావతి జర్నలిస్ట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో కేబుల్ మీడియా జట్టు విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం మూలపాడులోని చుక్కపల్లి పిచ్చియా గ్రౌండ్లో తొలి మ్యాచ్ సెక్రటరియట్ మీడియా, కేబుల్ మీడియా మధ్య జరిగింది. కేబుల్ మీడియా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈశ్వర్ తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టి సెక్రటరియట్ జట్టు ఆస్మా ధైర్యాన్ని దెబ్బతీశారు. అనంతరం మోహన్ అత్యద్భుతమైన బౌలింగ్తో 4వ ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కృష్ణ 4వ ఓవర్లేసి 2 వికెట్లు తీయగా సురేంద్ర 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. 18.1 ఓవర్లలో సెక్రటరియట్ జట్టును కట్టడి చేసి 97 పరుగులకే ఆల్అౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్ను దిగిన కేబుల్ మీడియా జట్టు బ్యాట్స్మెన్ హరిబాబు, ప్రేమ్ అద్భుతమైన షాట్లు కొడుతూ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. హరిబాబు 32 బంతుల్లో 33 పరుగులు చేయగా ప్రేమ్ 9 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఈశ్వర్ 20 బంతుల్లో 26 పరుగులు చేశాడు. 2 వికెట్లు కోల్పోయి 11.1 ఓవర్లలో 98 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. గుంటూరులో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి ఉద్యమం ఉధృతమవుతోంది. ఈ మేరకు ఓవర్ బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, వైసీపీ నగర అధ్యక్షులు నూరి ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, భారవి, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ 98 కోట్లతో చేపట్టే ఓవర్ బ్రిడ్జి విస్తరణ వల్ల ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్పారు. గతంలో ఎంతో మంది ప్రయత్నం చేసినప్పటికీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్యరూపం దాల్చే విధంగా కృషి చేశారని అభినందించారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి కోసం జేఏసీ చేస్తున్న ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా లక్ష్మణరావు, మస్తాన్ వలి మాట్లాడుతూ ఆర్యూబీ నిర్మించకుండా ఆర్ఓబీ నిర్మిస్తే భవిష్యత్తులో నష్టం జరిగిందని చెప్పారు. సేతుబంధు పథకంలో ఓవర్ బ్రిడ్జి విస్తరణ చేయాలని అనుకోవడంలోనే సమస్య ఆరంభమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి అదనంగా నిధులు సమీకరించి ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మాజీ ఎంపీ గల్లా జేదు ప్రతిపాదన చేసిన విధంగా 160 కోట్లతో ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని సూచించారు. మరి పార్లమెంట్ సభ్యులు చాలా చొరవ తీసుకొని ఒకటే కాదు అనేకమైనటువంటి సేతుబంధు కింద అనేకమైన ఫ్లైఓవర్లు మన గుంటూరు పట్టణానికి తీసుకొచ్చారు. వారిని కూడా నేను సవినయంగా ఈ సభ ద్వారా వారికి మనవి చేసేది ఏంటంటే, మీరు తీసుకొచ్చారు, దీన్ని ఏదో విధంగా నిర్మించాలి అనేది కాకుండా ఒక పరిపక్వత చెందినటువంటి ఫ్లైఓవర్గా దీన్ని నిర్మిస్తే మీకు మంచి పేరు వస్తుంది తప్ప, మీరు అలా కాకుండా ఈ చిన్నగా నిర్మించి ఈ వైపు ఆ వైపు అంతా డెడ్ అయిపోతే మీకు మంచి పేరు రాదు కదా, చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది కూడా మీరు కన్విన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మొండిదరగా పట్టుదరగా మేము తీసుకొచ్చాము, ఈ 98 కోట్లలోనే పూర్తి చేయాలి అని దయచేసి అనుకోవద్దని వారిని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, వాస్తవంగా ఏం చేయాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఫండ్స్ కొరత ఉన్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నది, అందరికీ తెలిసిందే. అయితే సేతుబంధు కింద నేను విన్నది ఏంటంటే 100 crores లోనే ఇవ్వడానికి వీల్లేదు. సో వాళ్ళు 100 crores ఇస్తున్నారు కాబట్టి 100 crores లోనే మనం ముగించేద్దాం అని అనుకోవడం తప్పు. ఈ 100 crores నుంచి 160 crores ఎలా చేయాలి, ఒకవేళ సేతుబంధులో రాకపోతే ఇతర ఏం వస్తాయి, దీనికి యాడ్ ఎలా చేయాలి. పైగా ఇప్పుడు మనం చూస్తున్నాం అమరావతి ప్రాంతం ఇది. సరే, ఈ ప్రభుత్వం అమరావతి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సరే, దాంట్లో మాకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఇక్కడ అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఒక అమరావతి అని ఒక మహాపట్నాన్ని నిర్మించాలనుకుంటున్నారు. సరే, అది వేరే విషయం, మేము దానికి వ్యతిరేకం. మహాపట్నాన్ని నిర్మించడం కాదు, ఒక పట్టణాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు రాజధానికి డిక్లేర్ చేయమనేది మా వాదన అనుకోండి. దాట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. దాన్ని ఇక్కడ
అసందర్భం కూడా. అయితే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే లోన్స్ తీసుకొని 26,000 కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ దశలో 26,000 కోట్లలో ఒక 100 కోట్లు పెద్ద లెక్క కాదు. మరి అది డైవర్ట్ చేయడానికి అవకాశం ఉందో లేదో తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒక 100 కోట్లు ఇక్కడ అమరావతిలో భాగంగానే భావించి ఇక్కడ చేసినా కూడా పెద్ద నష్టం జరగదు, దానికి పెద్ద అడ్డంకులు కూడా ఉండవని నేను భావిస్తా ఉన్నాను. ఏది ఏమైనా సేతు బంధు మీద వచ్చినటువంటి కేవలం 98 కోట్లలోనే దీన్ని పూర్తి చేయాలనుకుంటే మాత్రం తీవ్రంగా గుంటూరు పట్టణానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇంతకు ముందు గల్లా జయదేవ్ గారు ఆ రోజుల్లో, ఇవాళ ఉన్న స్పీకర్ గారు అప్పుడు R&D మినిస్టర్ గా ఉన్నప్పుడు 160 కోట్లని ఆ రోజు ప్రకటించారు. ఆ 160 కోట్లలో ఇవాళ 200 కోట్లు అయి ఉండొచ్చు. ఆ 200 కోట్లు పెట్టుకొని RUBలు 2 పెట్టుకొని చేస్తే పరిపూర్ణంగా పట్టణానికి మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో మేము ఏ విధమైన సందేహం లేకుండా వచ్చినటువంటి రాజకీయ పక్షాలే కాదు, భారవి గారు లాంటి వారు కానీ, అలాగే మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు లాంటి వారు కానీ, మరి మస్తాన్ వలి గారు లాంటి వారు కానీ, వీరందరూ అన్ని పార్టీలతోనూ కలిసి, అందరి వ్యక్తులతోనూ కలిసి మా పాత్ర చిత్తశుద్ధిగా నిర్వహించడానికి మేము మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, దీన్ని మరింతగా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకున్నది అంటే ఒకే ఒక మాట అంటారు. ఫస్ట్ భారవి గారు కూడా అన్నారు, ఒక మంచి పని చేస్తుంటే అటు చేస్తున్నారు. మంచి పని ఏంటి? పాతగా ఉన్నటువంటి ఓల్డ్ ఫ్లైఓవర్ తీసేసి ఒక 100 కోట్లతో కొత్త ఫ్లైఓవర్ నిర్మిస్తుంటే భారవి గారు, రాంబాబు గారు, జేఈసీ ఇదంతా కలిసి దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన ముందు ప్రబలంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సహజం. కానీ దానికి భయపడే వ్యక్తులు ఎవరు లేరని నేను భావిస్తా ఉన్నాను. మనం చెప్తున్నది ఏమిటంటే, మనం చెప్పుతాలో లాజిక్ ఉంది, వాస్తవం ఉంది. 1కి 2 సార్లు చెప్పడం ద్వారా ఎవరైనా కన్విన్స్ అవుతారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎవరైనా చివరికి ఈ బ్రిడ్జి కోసం కృషి చేసినటువంటి పార్లమెంటు సభ్యులు కూడా కన్విన్స్ అవుతారు, కానీ ఒప్పుకోలేకపోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో తెలుగుదేశం వారు కూడా కన్విన్స్ అవుతారు, కానీ ఒప్పుకోలేకపోవచ్చు. కానీ పట్టుదలగా మనం ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత, దీనిలో వారేదో ఓడిపోవడం, మనం ఏదో గెలవడం అనే గేమ్ కాదు. వాళ్ళు కన్విన్స్ కావడం అనేది గేమ్. ఇక్కడ మనం మొదటి ప్రయత్నం వారిని కన్విన్స్ చేసే ప్రయత్నమే తప్ప వారి మీద వ్యతిరేక భావంతో చేస్తున్నది కాదు అనే దాన్ని మనం ముందుగా విశ్వసించి ముందుకు రాష్ట్రంలో కులగణన ప్రక్రియను వెంటనే చేపట్టాలని బీసీ హక్కుల పోరాట సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ తాడిబెన చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కులగణన చేయడం ద్వారానే బీసీల సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వెనుకబడిన వర్గాల ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బీసీల సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోరాటాలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా బోయిన లక్ష్మయ్య యాదవ్ను నియమించారు. రాష్ట్రంలో సంఘాన్ని మరింత బలోపేతం చేసి బీసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ నేతలు అచ్చి కిరణ్, హనుమంతరాజు, విఠల్, శంకర్రావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బోయిన లక్ష్మణ్ యాదవ్ గారిని బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నాం. నియామకం జరిగినది. మరి గతంలో లక్ష్మయ్య గారు అనేక ఉద్యమాల్లో పాల్గొని ఈ రాష్ట్రంలో బీసీ బడుగు బలహీన వర్గాల కులవృత్తులు చేసుకునే వారికి ఆర్థికంగాను సహాయ సహకారాలు అందించారు గతంలో. మరి ఈయన మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని భవిష్యత్తులో పునికి పుచ్చుకొని ఈ సంఘానికి, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు తోడ్పడాలని, సహాయ సహకారాలు అందించాలని, ఆ దిశగా పయనించాలని ఈ విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తాము. మరి ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పైబడుతున్నా కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇంతవరకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కానీ,
ప్రమోషన్లో రిజర్వేషన్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేయడం లేదు. మా డిమాండ్ ఒకటే, బీసీ హక్కుల పోరాట సమితి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ బీసీలకు క్రిమినల్ చర్యలుగా రోస్టర్ విధానంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదవి ఉన్నతులు రోస్టర్ పద్ధతిగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేంద్రంలో కూడా ఇంతవరకు బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని పునరాలోచించి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే దేశవ్యాప్తంగా బీసీల జనాభా అనుగుణంగా జనగణ తక్షణమే దేశవ్యాప్తంగా ప్రకటిస్తూ రాబోయే పార్లమెంట్ సమావేశంలో బీసీలకు రిజర్వేషన్ బిల్లులు ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్లో ఫేజ్ 3 కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. 4 కిలోమీటర్ల వేల ఉన్న రింగ్ రోడ్డు విషయంలో 3.1 పూర్తి అయిందని చెప్పారు. ఇందులో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న పనుల వస్తువుల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. పన్నులు చెల్లించని వారి ఆస్తులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీన ఈవెస్ట్ కార్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఈవెస్ట్ మెటీరియల్ సేకరిస్తామని తెలిపారు. ఉపయోగకరంగా లేని పరికరాలు అందించి రసీదు పొందాలని సూచించారు. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు డబ్బులు కూడా వస్తాయని పేర్కొన్నారు. అనధికారిగా హోర్డింగ్లు, లేఅవుట్లు, వాటర్ కన్స్ట్రక్షన్ల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని కమిషనర్ ప్రకటించారు. దానికంటే తక్కువ ఉన్నాయి, ఇవన్నీ కూడా నోటీస్ చేస్తున్నాము. ఇవి కాకుండా అనాథరైజ్డ్ ట్యాప్ కనెక్షన్స్, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ మీటర్స్ కూడా అనాథరైజ్డ్గా పెట్టుకొని కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. వాళ్ళు అలా చేయకూడదు, చట్ట ప్రకారం అది శిక్ష పడుతుంది. కాబట్టి మేము ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినవన్నీ కూడా అనాథరైజ్డ్గా ఉన్నాయన్నీ కూడా ట్యాప్ కనెక్షన్ చాలా వరకు డిస్కనెక్ట్ చేశాము. ఇంకా ఉన్నాయని మా దృష్టికి వస్తుంది. అందుకని దీని మీద కూడా ఒక డ్రైవ్ తీసుకుంటున్నాము. డ్రైవ్ తీసుకొని ఇవన్నీ కూడా రిమూవ్ చేయించడం జరుగుతుంది. తర్వాత బిల్డింగ్ ప్లాన్స్ కూడా ఒక రకంగా తీసుకొని ఇంకొకలాగా కట్టుకుంటున్నారు. ఇప్పుడు అంతిమంగా ఏంటంటే నష్టపోయేది ఎవరైతే ఓనర్ ఉంటారో బిల్డింగ్ కట్టుకోవాలనుకుని వాళ్ళు నష్టపోతారు. మీకు ఏమైనా సరే టీడీఆర్ బాండ్స్ ద్వారా కొంత వెసులుబాటు ఉంటుంది. అలాంటివి చేసుకుని లేదా 10% లోపు డీవియేషన్స్ ప్రభుత్వమే అంగీకరిస్తుంది. ఇలాంటివి ఏమైనా చేసుకొని ఎక్స్ట్రా ఫీజులు పెడితే కట్టుకొని చేసుకోవాలి తప్పితే ఇలా ఒక ప్లాన్ తీసుకొని ఇంకొక 4 ఫ్లోర్లు తీసుకొని 5 ఫ్లోర్లు వేసుకోవడం, 6 ఫ్లోర్లు వేసుకోవడం, ఇట్లా ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో ఇట్లా కొన్ని వైలేషన్స్, తర్వాత కొన్ని ప్రజలు సహకరించాల్సిన విషయాలు, కొన్ని వ్యాపారస్తులు సహకరించాల్సిన విషయాలు, తర్వాత ప్రజలు అంటే అధికారులుగా మేము కొంత లీడ్ తీసుకొని ఇంకొంచెం యాక్టివ్గా ముందుకెళ్లాల్సిన అంశాలు ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేయడం జరిగింది. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు జిఎంసీ అధికారులకు సహకరించినట్లయితే తద్వారా జిఎంసీ ఆదాయ వనరులు పెరిగితే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవచ్చు. జిఎంసీ పరిధిలో చక్కటి రోడ్లు కానీ, డ్రైనేజెస్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, పార్క్స్ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మనం క్వాలిటీ సర్వీసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇవి కాకుండా ప్లాస్టిక్ మీద నిషేధం. ప్లాస్టిక్ కూడా మనకి గవర్నమెంట్ ఒక షెడ్యూల్ ఇచ్చారు, ఒక యాక్షన్ ప్లాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయటం జరుగుతుంది. దీనిలో భాగంగా నేను లాస్ట్ మంత్ 1 ఏప్రిల్ నుంచి బ్యాన్ చేద్దామని చెప్పేసి ప్లాన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లోని పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వేలాది మంది పాస్టర్లకు గౌరవ వేతన విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు. మానవాళి కోసం జీసస్ చేసిన అంతిమ త్యాగాన్ని గుడ్ ఫ్రైడే రోజున మనం గుర్తు చేసుకుంటామని మాజీ సీఎం జగన్ వెల్లడి. మానవాళి పట్ల ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం ఇదే జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశమని వ్యాఖ్య.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ల పేర్లు చేర్చడం బీజేపీ విద్వేషమని దుష్ప్రచారం చేయడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆగ్రహం. సోనియా రాహుల్ ఇదే కేసులో బెయిల్పై ఉన్నారన్న పురంధేశ్వరి. బీజేపీ